పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో ఏమని రాయబడి ఉంది అనంటే, యోబు స్నేహితుడైన షూషీయుడగు బిల్దాదు అనేటటువంటి వ్యక్తి ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన యోబు మాటలకి ప్రత్యుత్తరం ఇస్తూ ఈ యొక్క 5, 6 వచనాల్లోనికి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు అనంటే, ఒక అమూల్యమైనటువంటి విషయము మనకిక్కడ తెలియజేయబడుతుంది. ఏంటిది అదంటే, దేవుడు మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు అని. అవును ప్రియులారా, మన పైన దేవుడు శ్రద్ధ నిలుపుతాడు అని ఈ వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. సహజముగా మనందరము కూడా కోరుకుంటూ ఉంటాము కదా, దేవుడు మా పైన శ్రద్ధ నిలపాలి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, మా నివాస స్థలాల్ని దేవుడు దీవించాలి, మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి, మా పరిస్థితులను దేవుడు ఆశీర్వదించాలి, వర్ధిల్ల చేయాలి అని ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటారు. ఎవరు కూడా నేను ఈ విధముగానే ఉండాలి, పేదరికములోనే ఉండాలి, దీనస్థితిలోనే ఉండాలి, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండాలి, ఆర్థికముగా ఎదురు చూస్తూ ఉండాలి అని ఏ ఒక్క వ్యక్తి కూడా కోరుకోరు. ఖచ్చితంగా ప్రతి వారు దీవించబడాలి, వర్ధిల్లాలి అని ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క వచనాల్లో మనకి తెలియజేయబడుతున్నటువంటి విషయము ఏంటి అనంటే, దేవుడు శ్రద్ధ నిలిపి మన నివాస స్థలాన్ని వర్ధిల్లజేస్తాడంట, మన పరిస్థితుల్ని ఆశీర్వదిస్తాడంట, మన స్థితిగతులన్నిటినీ కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడని ఈ వచనాల్లో రాయబడి ఉంది. అయితే ప్రియులారా, దేవుడు వర్ధిల్ల చేసే దేవుడే, ఆశీర్వదించేటటువంటి దేవుడే. ఆయన ఏదైనా చేయటానికి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. కానీ ఎందుకు దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో ఈ పనులు చేయట్లేదు? ఎవరిని అసలు దేవుడు దీవిస్తాడు, ఎవరి విషయంలో దేవుడు శ్రద్ధ నిలుపుతాడు, ఎవరికి దేవుడు అండగా ఉండి సహాయపడతాడు అనంటే, మనం చదువుకున్న ఈ వచనాల్లో చాలా స్పష్టముగా మనకు కొన్ని మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. చూడండి, 5వ వచనము నుంచి మరొకసారి మనము చదువుకుంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు అని ఈ లేఖనములో రాయబడి ఉంది. ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనంటే, మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయాలి అనంటే, ఆయన మనపై శ్రద్ధ నిలిపి మనల్ని పట్టించుకొని సహాయము చేసి దీవించాలి అనంటే, మనము కొన్ని పనులు చేయాలి. ఏంటి ఆ పనులంటే, మొదటగా జాగ్రత్తగా మనము దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలి అనంటే, జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలని లేఖన భాగం మనకు సెలవిస్తుంది. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది ప్రజలు మొదటిగా దేవుణ్ణి కలిగి ఉంటారు, దేవుణ్ణి బాగా నమ్ముకుంటారు, బాగా ఆశ్రయిస్తారు, దేవుని సన్నిధిని బాగా గడుపుతారు. కానీ కొద్ది కాలమైన తరువాత వారి పరిస్థితిని బట్టి, వారికి కలిగినటువంటి లోకాశలను బట్టి, సాతాను యొక్క కుయుక్తులను బట్టి ప్రజలు దేవునిలో నుండి తప్పిపోయి దేవుణ్ణి వెతకటము మానేసి లోకములో ఉన్న వాటిని వెతకడం మొదలు పెడతారు. మనుషులను వెతుకుతూ ఉంటారు, సహాయము కొరకు మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు, డబ్బుల్ని వెతుకుతూ ఉంటారు, ఈ లోకపరమైన వాహనాలను వెతుకుతూ ఉంటారు. మనకు కనిపిస్తున్నటువంటి
లోకపరమైన వాటి మీద ప్రజలు దృష్టి పెట్టి వాటిని వెతుకుతూ దేవుణ్ణి వెతికే విషయంలో వెనుకపడిపోతూ ఉంటారు. దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటారు. దేవునితో మాకేమి పని లేదులే, పర్వాలేదు, అంతా మంచిగానే జరుగుతుంది, పర్వాలేదు, నాకు ఈ వ్యక్తి ఉన్నాడు, సహాయము చేస్తాను అని అంటున్నాడు, ఏమీ పర్వాలేదు, నా దగ్గర డబ్బు ఉంది, ఏమీ పర్వాలేదు, నా దగ్గర సహకరించేటటువంటి వ్యక్తులు ఉన్నారు, ఏమీ పర్వాలేదు, నాకు ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, ఏం పర్వాలేదు, నాకు పేరు ప్రఖ్యాతలు బాగున్నాయి అని చెప్పి, ప్రియులారా, కలిగి ఉన్న వాటిని చూసుకొని ఈ లోకపరమైన వాటి మీద దృష్టి పెట్టి దేవుణ్ణి వెతికేటటువంటి విషయంలో ప్రజలు వెనక పడిపోతూ ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనపైన శ్రద్ధ నిలిపి మనల్ని వర్ధిల్ల చేయాలి అనంటే, ఆశీర్వదించాలి అనంటే, మనము దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది, ఆయన మీకు దొరుకు కాలములో మీరు ఆయన్ను వెతకండి అని. ఆ కాలము ఉంది. ఆయన తర్వాత మనమెంత వెతికినా మనకు కనిపించడు. మనమెంత సహాయము కోరినా ఆయన మన ప్రార్థన వినడు. మనమెంత గొజాడుకున్నా ఆయన మన ప్రార్థనకు జవాబివ్వడు. మనమెంత అడుగుతూ దేవా నీవే నీవే అంటూ మనం ఆయన వెంట తిరిగినా సరే ఆయన మనకి సహాయము చేయడు. ఎందుకో తెలుసా? ఆయనిచ్చిన అవకాశాలన్నీ కూడా పూర్తయిపోయాయి. ఆయనిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగము చేసుకోలేకపోయాము. ఆయన కనికరాన్ని మనము ఉపయోగించుకోలేకపోయాం. ఆయన వాత్సల్యాన్ని మనము పొందుకోలేకపోతాం. అలాంటి పరిస్థితి మనకు రాకముందే దేవుడు మనకు అవకాశాలిస్తూ ఉన్నప్పుడే మనము దేవుణ్ణి జాగ్రత్తగా వెతికి ఆ విలువైనటువంటి అమూల్యమైనటువంటి దేవుణ్ణి మన జీవితంలో మనము కలిగి ఉండాలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనిషి ఇంకొక మనిషిని, డబ్బును, ఆస్తిపాస్తుల్ని, లోకపరమైన వాటిని ఎందుకు వెతుకుతున్నాడు అనంటే, వాటిని దేవుని కంటే ఘనముగా ఎంచుతున్నాడు కాబట్టి, విలువగా భావిస్తున్నాడు కాబట్టి, వాటిపైన దృష్టి నిలిపి దేవుణ్ణి పక్కన పడిస్తూ దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఆయన్ని మర్చిపోతూ ఉన్నాడు. కాని దేవుడు తనకెవరైతే ఆయనపై దృష్టిని నిలిపి ఆయన్ని వెతుకుతారో వారికి మాత్రమే సహాయం చేస్తాడు. వారిపైనే శ్రద్ధ నిలుపుతాడు, వారిని దీవిస్తాడు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే రెండో పని కూడా మనము చేయాలి. ఏంటి ఆ పని అంటే, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకోవాలి. దేవుణ్ణి వెతికి ఆయనను మనము కనుగొనిన తర్వాత, ఆయన్ని మనము కలిగి ఉన్న తర్వాత, మన జీవితంలో ఆయన సన్నిధిని మనం అనుభవిస్తూ క్షణాన మనము దేవుని సన్నిధిలో చేయవలసిన మరొక పని ఏంటి అనంటే, దేవుణ్ణి మనము బతిమలాడుకోవాలి. ప్రభువా, మాకి సహాయము కావాలి, ఈ ఇబ్బందిలో ఉన్నాము, ఈ కష్టములో ఉన్నాము, మా పరిస్థితి, మా స్థితి ఇబ్బందిగా మారిపోయింది, దారుణముగా అయిపోయింది, సహాయపడండయ్యా అని చెప్పి, దీవించయ్యా అని చెప్పి మనము దేవుణ్ణి బతిమాలుకోవాలి. మనిషిని బతిమాలుకోవడానికైతే రోజు ప్రజలు ఎక్కువ సమయాన్ని పెడుతూ ఉంటారు. ఎవరి దగ్గర నుంచి సహాయం వస్తుంది అని వెతుకుతారు. మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని గంటల తరబడి ప్రాధేయపడుతూ ఉంటారు. సహాయం వచ్చిందాకా కూడా ఎన్నిసార్లైనా వారున్న స్థలానికి వెళతారు. ఎన్నిసార్లైనా ఆ వ్యక్తిని బతిమలాడుకుంటూ ఉంటారు. ఎందుకు అనంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా సహాయము చేస్తాడు అనే ఆలోచనలతో వెళుతూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథము ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంది, దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనపైన శ్రద్ధ నిలిపి పట్టించుకుంటాడు. అలాంటి దేవుణ్ణి మనము బతిమాలుకోవాలి. దేవునికి మన విషయాలనే తెలియజేయాలి. నీ సహాయము కావాలయ్యా అని చెప్పి మనము దేవుని సన్నిధిలో దేవుని అడగగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, తప్పకుండా దేవుడు మనపైన శ్రద్ధ నిలిపి మనల్ని దీవిస్తాడు. మనిషి దేవుణ్ణి బ్రతిమలాడుకునే విషయంలో
ఈరోజు వెనకబడిపోతున్నారు. దేవుణ్ణి బ్రతిమలాడటం అనేది, దేవుణ్ణి అడగటము అనేది ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉంది. ఈరోజు విశ్వాసుల్లో కూడా ప్రార్థన అనేది చాలా కనుమరుగైపోతూ వస్తుంది. ఎన్ని కష్టాలైనా పడుతున్నారు, ఎంత ఇబ్బందైనా అనుభవిస్తున్నారు, తట్టుకోలేని బాధలైనా పడుతున్నారు. కానీ ఎంత ఏడ్పు అయినా మనుషుల దగ్గర ఏడుస్తున్నారు. కానీ సహాయపడతాను, శ్రద్ధ నిలుపుతాను, దీవిస్తాను, నా దగ్గరికి రండి, నాకు ప్రార్థన చేయండి, సహాయము చేస్తాను, మీ ప్రార్థన వింటాను అని చెప్తున్నటువంటి దేవుని దగ్గర కూర్చొని వారి కష్టాన్ని తెలియజెప్పలేకపోతున్నారు, బతిమలాడుకోలేకపోతున్నారు. ప్రార్థన జీవితాలు అడుగంటి పోతూ ఉన్నాయి. ప్రార్థన చేయలేకపోతున్నాం. కొంచెము బలవంతముగా మోకరించినా సరే మన నోటిలో నుండి ప్రార్థన అనేది రావట్లేదు. బయటికి కళ్ళలో నుంచి కన్నీళ్లు రావట్లేదు. మోకాళ్ళ అనుభవము తగ్గిపోయింది. రోదన చేసే ఆ పరిస్థితులు తగ్గిపోయాయి. ప్రార్థన అనేది చాలా మంది విశ్వాసుల్లో కూడా ఈరోజు మనము చూడలేకపోతున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రార్థన చేయలేకపోతే ప్రభు సహాయం చేయడు. దేవునికి మనము విషయము తెలియచెప్పకపోతే, ఆయనను మనము బతిమలాడుకోకపోతే దేవుడు ఏ రీతిగా మనల్ని ఆశీర్వదించడు. వాక్యము దాటి ఆయన ఏది కూడా చేయడు. ఆయన శక్తి కలిగిన దేవుడే. ఆయన నిబంధనకి, నియమానికి మనము లోబడి దానిని చేసినప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుణ్ణి వెతకాలి, ఆయన్ని మనము బతిమాలుకోవాలి. ఇంకో మాటగా పవిత్రముగా జీవించాలి, పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, చాలా మంది దేవుని నమ్ముకుంటారు, దేవుణ్ణి వెతుకుతారు, మందిరములోనికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు. కానీ పవిత్ర జీవితము అనేది వారికి ఉండదు. పరిశుద్ధతకి వారు ఏమాత్రము కూడా లోబడి జీవించలేరు. పరిశుద్ధతని ఏమాత్రము కూడా వారి జీవితాలలో కలిగి ఉండలేరు. అలాంటి వారికి దేవుడు దూరముగా ఉంటాడు. అలాంటి వారి ప్రార్థన, పాపములో ఉండి చేసేవారి ప్రార్థన విననని దేవుడు తన లేఖనాల్లో చాలా సుస్పష్టముగా తెలియజేశాడు. దేవుడు పాపుల మనవి ఆలకించడని సువార్తల్లో వ్రాయబడి ఉంది. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువా నా మనవి వినకపోవునని కీర్తన గ్రంథంలో చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఈరోజు పవిత్రతను పోగొట్టుకొని పాపములో జీవిస్తూ మందిరానికి వెళతారు, ప్రార్థనలు చేస్తారు. దేవుడు వినడు, సహాయము చేయడు. ఆయన సహాయము మనకు చేయాలనంటే మనము పవిత్రంగా ఉండాలి. ఇంకో మాట కూడా రాయబడి ఉంది, యథార్థవంతుడవైన ఎడల అంటే యథార్థముగా ఉండాలని అర్థము. ఈ 4 పనులను మనము చేస్తే దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడు. యథార్థత, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది యథార్థతను విడిచిపెట్టి అబద్ధముగా జీవిస్తూ ఉన్నారో మన కళ్ళ ముందు మనకు కనబడుతూనే ఉంటారు. సంవత్సరాల తరబడి ప్రభువుని నమ్ముకున్నాం, మందిరానికి వెళుతున్నాం, బాప్తిస్మము పొందుకున్నాం, పరిచర్య చేస్తున్నాం, వేలకు వేలు కానుకలిస్తున్నాం. మేమెన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో కన్నీరు పెట్టి, మోకాళ్ళు వేసి, గగ్గోలు పెట్టి ప్రార్థనలు చేస్తున్నాము అని చెప్పుకొని విశ్వాసులుగా పిలువబడి మందిరానికి వచ్చేటటువంటి వారు కూడా ఈ రోజుల్లో అబద్ధాలతో జీవించేటటువంటి వారు చాలా మంది మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు. యథార్థత లేకుండా ఉండేవాళ్ళు, కప్పిపుచ్చేటటువంటి మనసు ఉన్నవాళ్ళు, మోసము చేసేవాళ్ళు, మభ్యపెట్టేటటువంటి వాళ్ళు ఎంతో మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఏ రీతిలో కూడా వారికి సహాయము అనేది చేయడు, వారిని ఆశీర్వదించడు. ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను దీవించాలి అనంటే, ఆశీర్వదించాలి అనంటే, నీ పైన శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేయాలి అనంటే, మీ స్థితిగతుల విషయంలో దేవుడు పూచి తీసుకొని పట్టించుకొని సహాయపడుతూ
ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా మనల్ని మార్చాలి అనంటే మనము చేయవలసిన పనేంటి అనంటే పవిత్రముగా ఉండాలి, దేవుణ్ణి వెతకాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధముగా జీవించాలి, యథార్థంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలి అనంటే దేవుణ్ణి కలిగి మనము పరిశుద్ధముగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మన పైన శ్రద్ధ నిలుపుతాడు, మనల్ని దీవిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. యోబు, ఆయన గురించే కదండి ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాటలు. యోబు జీవితాన్ని మనము తీసుకుంటే దేవుడెంతో దీవించాడు, ఆశీర్వదించాడు. అతనున్నటువంటి ఊజు దేశములోనే యోబుకు మించిన ఆస్తిపరుడు లేనంతగా అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత శ్రమలను అనుమతించాడు. పరీక్ష కోసము తర్వాత దేవుడు చిన్నవి సరిచేశాడు. సరిచేయబడిన విధానాన్ని బట్టి దేవుడు యోబును రెండంతులుగా ఆశీర్వదించినట్లుగా యోబు గ్రంథము 42వ అధ్యాయములో మనకు చాలా స్పష్టముగా కనిపిస్తూ ఉంటుంది. యోబే మనకు మంచి ఉదాహరణ. దేవుడు మనల్ని కూడా అలా ఆశీర్వదించాలి అనంటే శ్రద్ధ నిలిపి పట్టించుకొని మనకు సహాయపడాలి అనంటే మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి, ప్రభువును కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, వీటిలో ఏది నీవు నేను చేయలేకపోయినా, దేని విషయములో మనం ఇబ్బందికరముగా ఉన్నా దేవుడు మనకు సహాయం చేయడు, పట్టించుకోడు. ఆయన మనల్ని దీవించాడు. మన విషయంలో దేవుడు పూచి తీసుకోడు. దేవుడు మనకు సహాయం చేయాలి అనుకుంటున్నాడు, ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మనము ఎందుకు పరిశుద్ధంగా ఉండకూడదు, ప్రభువును కలిగి ఎందుకు ఉండకూడదు? ఒక్కసారి ఆలోచించుకుందాం, సరి చేసుకుందాం, దేవుని దీవెనలను పొందుకుందాం. కాబట్టి సరి అయిన ప్రార్థన, పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించలాగున ఈరోజు ఈ సమయంలో జీవాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఆ స్థితిలోనే, ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, అయ్యా ఈ ఉదయకాలాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. లేఖనాల్లో నుంచి మీరు తెలియపరిచిన విషయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, మీరు మా పైన శ్రద్ధ నిలిపి మమ్మల్ని ఆశీర్వదించాలి అనంటే మా నివాస స్థలాన్ని, మా పరిస్థితులను, మా స్థితిగతులను మీరు దీవించాలి, వర్ధిల్ల చేయాలి అనంటే మా జీవితంలో మేము మిమ్మల్ని వెతకాలి అని, మిమ్మల్ని బతిమాలుకోవాలని, పరిశుద్ధమైన జీవితాన్ని, యథార్థమైన హృదయాన్ని మేము కలిగి ఉండాలని, మీ సన్నిధిలో నుంచి, మీ యొక్క వాక్యములో నుంచి మేము తెలుసుకొని నేర్చుకున్న విషయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, ఈ లేఖనంలో ఉన్నటువంటి ప్రతి మాటను మా జీవితంలో మీరు నెరవేర్చండి. అయ్యా, మేమందరము కూడా మిమ్మల్ని కలిగి ఉండి పరిశుద్ధమైన జీవితము కలిగి ముందుకు కొనసాగేవారిగా ఉండటానికి సహాయపడండి. దేవా, యొక్క ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని దీవించి ఈ రీతిగా ఉంటామయ్యా, మమ్మల్ని పట్టించుకొని సహాయపడి దీవించమని కోరుతున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించండి. వారి యొక్క పనుల్లో మీరు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. మీ సన్నిధిని ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. ప్రభువా, కళాశాలలకు, పాఠశాలలకు వెళుతున్న ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని అనుగ్రహించండి. దేవ, మా దేశ ప్రజలందరినీ దీవించి ఏ కీడు, ప్రమాదాలు, విపత్తులు వారికి అంటకుండా, వారికి, వారి ప్రాణాలకు ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయంలో సహాయం చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవ, శుభ కార్యాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. దేవ, శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైన స్వస్థతను, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం.
దేవా, బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు మరొక మారు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతిదినము ఆ బిడ్డ నిమిత్తమై మీ పాద సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉండగా మీరు మా ప్రార్థనలు వింటున్నారని మేము విశ్వసిస్తున్నాం. అయ్యా, బిడ్డను మరొక మారు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, తనకు అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి. డాక్టర్లకు మీ జ్ఞానాన్ని, నర్సులకు మీ ప్రేమను దయచేయండి. ఆ బిడ్డ వాడుతున్న ఔషధాలన్నింటినీ శుద్ధీకరించండి. అయా, బిడ్డకు సంపూర్ణ స్వస్థతను కలుగజేసి అనేకుల ఎదుట నీ సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొనుచున్నాం. తన తోబుట్టువులను, తన తల్లిదండ్రులను, తన కుటుంబ సభ్యులను జ్ఞాపకము చేసుకుని ఓదార్చి వారి కన్నిటిని తుడిచి బిడ్డలకు సంతోషము కలుగజేయమని వేడుకొనుచున్నాం. దేవాలాంటి పరిస్థితిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని శీఘ్రమైన స్వస్థతను దయచేయమని మరొక మారు వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలుగజేయండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, మరొక మారు ఈ నూతన దినములో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాను. బిడ్డలందరినీ మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతున్నాను. అయ్యా, బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఈ బిడ్డ, ఈ అక్కర, ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు. దేవా, వారి ప్రతి న్యాయమైన కోరికను ఈరోజు మీరు ఆలకించి అంగీకరించి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాలు బిడ్డల జీవితాలపై, కుటుంబాలపై కుమ్మరించి దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.